సో ఇప్పుడు జనరల్ గా అందరికీ ఉండే క్వశ్చన్, మ్యామ్ ఐపీఈని జేఈని ఎలా బ్యాలెన్స్ చేయాలి, లేదా ఐపీఈని ఎంసెట్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్న క్వశ్చన్ అన్న. ఒకవేళ నేను కంప్లీట్ గా జేఈ మీద ఫోకస్ చేసి ఐపీఈ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? కంప్లీట్ గా ఎంసెట్ మీద ఫోకస్ చేసి ఐపీఈలో మంచి మార్క్స్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఇఫ్ మీ మీద మీకు ఎనఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, కానీ కొంతమంది ఉంటారు ఈ పక్కన వాళ్ళ న్యూస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. 1 day ముందు 2B చదివేశాడు, పాస్ అయిపోడు, నేను కూడా అలానే చేస్తా, ఐపీకి పెద్ద టైం లేదనుకుంటారు. ఐపీకి మీకు భయం ఉందా? పక్కన వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు జనరల్ గా అందరికీ ఉండే క్వశ్చన్, మ్యామ్ ఐపీఈని జేఈని ఎలా బ్యాలెన్స్ చేయాలి, లేదా ఐపీఈని ఎంసెట్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్న క్వశ్చన్ అన్న. అండ్ ఈ వీడియో కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు జేఈ దగ్గరలో ఉంది, తొందరలోనే అలా కళ్ళు మూసి ఇలా తెరిచేలోపు మనకి ఎంసెట్ కూడా వచ్చేస్తుంది. సో మన దగ్గరలోనే ఉన్నాయి రెండు. మరి ఐపీఈ ఎలా? ఒకవేళ నేను కంప్లీట్ గా జేఈ మీద ఫోకస్ చేసి ఐపీఈ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? కంప్లీట్ గా ఎంసెట్ మీద ఫోకస్ చేసి ఐపీఈలో మంచి మార్క్స్ రాకపోతే పరిస్థితి ఏంటి? చాలా మందికి క్వశ్చన్ ఉంటది కదా. ఫస్ట్ థింగ్, ఐపీఈని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వీ షుడ్ బ్యాలెన్స్ బోత్ ఐపీఈ అండ్ యాజ్ వెల్ యాజ్ జేఈకి ప్రిపేర్ అయితే జేఈ, ఎంసెట్ కి ప్రిపేర్ అయితే ఎంసెట్. రెండింటిని బ్యాలెన్స్ చేయాలమ్మా ఖచ్చితంగా. ఎవరైతే ఈ మైండ్ సెట్ లో ఉన్నారో, ఇప్పుడు నేను ప్యూర్లీ జేఈకి నేర్చుకుంటా, లాస్ట్ 1 month లో ఐపీఈ చూసుకున్నానులే, ఇప్పుడు నేను ప్యూర్లీ ఎంసెట్ నేర్చుకుంటా, సంక్రాంతి తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఎగ్జామ్ ఒక 1 week ముందు చదువుతాంలే అని చాలా మంది ఉంటారు. ఇఫ్ మీ మీద మీకు ఎనఫ్ కాన్ఫిడెన్స్ ఉండి, యా యూ కెన్ డూ దట్, నాకు సబ్జెక్ట్ వచ్చి నేను జస్ట్ రివైజ్ చేసుకుంటే ఐపీఈ ఎగ్జామ్స్ రాయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే, ఎస్ 1 month ముందు రివైజ్ చేసుకున్నా కరెక్టే, 1 week ముందు ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకున్నా కరెక్టే. కానీ కొంతమంది ఉంటారు ఈ పక్కన వాళ్ళ న్యూస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడంట సంక్రాంతి తర్వాత ఐపీకి ప్రిపేర్ అవుతాడంట, నేను కూడా అప్పుడే ప్రిపేర్ అవుతాను. నా ఫ్రెండ్ ఉన్నాడు, లాస్ట్ ఇయర్ మా సీనియర్ ఒక ఆయన్ని చూసారు, జస్ట్ 1 day ముందు చదివేశాడు, 2A పాస్ అయిపోయాడు. 1 day ముందు 2B చదివేశాడు, పాస్ అయిపోయాడు, నేను కూడా అలానే చేస్తా, ఐపీకి పెద్ద టైం లేదనుకుంటారు. బట్ లేదమ్మా. ఫస్ట్ థింగ్, యూ నో యువర్ కేపబిలిటీ, రైట్? ఐపీఈకి మీకు భయం ఉందా? లైక్ ఐపీఈకి ఎఫర్ట్ పెట్టాలా, ఎఫర్ట్ పెట్టక్కర్లేదా అన్న క్లారిటీ ఫస్ట్ మీకే ఉంటది, రైట్? ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేస్తున్నారు మీరు. పక్కన వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవరి స్టామినా వాళ్ళది నాన్న, ఎవరి స్ట్రెంత్ వాళ్ళది. మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మనకి ఎలా సూటబుల్ అవుతుంది, నేను ఎలా చేసుకుంటే నేను అటు జేఈ బ్యాలెన్స్ చేసుకుంటా, ఐపీఈ బ్యాలెన్స్ చేసుకుంటా, ఇటు ఐపీఈ బ్యాలెన్స్ చేసుకుంటా, ఇటు ఎంసెట్ బ్యాలెన్స్ చేసుకుంటా, నువ్వు ఎలా చేయాలి అనేది క్రియేట్ యువర్ ఓన్ టైం టేబుల్. అంతే తప్ప నా ఫ్రెండ్ 1 week లో ప్రిపేర్ అవుతాడు, నేను కూడా నా ఫ్రెండ్ తో పాటు ప్రిపేర్ అవుతాను, వాళ్ళు ఎవరో ఒక 2 days లో చదివేసి రాశారు, నేను కూడా రాస్తాను అన్నట్టు చెయ్యొద్దు. అందరికీ అది అప్లై అవ్వదు. కొంతమందికి ఐపీఈ చాలా ఈజీ ఉంటది, కొంతమందికి ఐపీఈ డిఫికల్ట్ ఉంటది. సో బ్యాలెన్స్ ఐపీఈ అలాంగ్ విత్ జేఈ అండ్ ఎంసెట్. జేఈ ఎంసెట్ తో ఐపీఈని బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలి అంటే, నేను మీకు 2 different స్ట్రాటజీస్ చూపిస్తాను. ఒకటి కంప్లీట్లీ ఫర్ ఎంసెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐపీఈని ఎంసెట్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, జేఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఐపీఈని ఐపీఈని అను జేఈని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్, ఎంసెట్ ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉండి ప్యూర్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ఎంసెట్ అని ఉన్నారో, ఎంసెట్ లో మంచి మార్క్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎంసెట్ ఐపీఈ తర్వాత చేస్తా అంటే కుదరదు, ఆ తక్కువ టైం సరిపోదు మనకి. ఎంసెట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. సో మరి ఎంసెట్ ని ఐపీఈని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, ఫాలో దిస్ స్ట్రాటజీ. ఏం చేయాలమ్మా? ఫస్ట్ మండే ట్యూస్డే ఐపీఈకి ఇచ్చేసేయండి. ఎందుకంటే మండే ట్యూస్డే ఐపీఈ ప్రిపేర్ అయ్యారనుకో, మీలో భయం పోతుంది, అమ్మో ఐపీఈ ఏంటి ఆ వీక్ లో భయం పోతుంది. ఎందుకు? మండే ట్యూస్డే యూఆర్ స్టార్టింగ్ యువర్ వీక్ విత్ ఐపీఈ ఓన్లీ, రైట్? సో మీ వీక్ ని ఐపీఈతోనే మొదలు పెడుతున్నారు. సో ఇక్కడ మీకు ఆ భయం పోతుంది. మండే రోజు 2A and 2B ఆర్ కాదమ్మా, ఇక్కడ 2A and 2B 2 సబ్జెక్టులు అయిపోవాలి మండే రోజు. ఐపీఈ ఎలా చదువుతారు? ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్స్ చాప్టర్ తీసుకున్నారు, ఈ రోజు ఆల్ ఎస్ఏక్యూస్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకున్నారు, ఆల్ ఎస్ఏక్యూస్. ఇలా ఒక చాప్టర్ లో ఉన్న ఆల్ ఎస్ఏక్యూస్ ఒక రోజు, ఒక చాప్టర్ లో ఉన్న ఆల్ ఎల్ఏక్యూస్ ఒక రోజు, ఒక చాప్టర్ లో ఉన్న విఎస్ఏక్యూస్ ఒక రోజు. అలా ప్రిపేర్ అవ్వండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్ 2A లో ఒక చాప్టర్ తీసుకున్నారు, 2B లో ఒక చాప్టర్ తీసుకున్నారు. ఇక్కడ ఎల్ఏక్యూస్, ఇక్కడ ఎస్ఏక్యూస్, ఇక్కడ ఎస్ఏక్యూస్, ఇక్కడ ఎల్ఏక్యూస్, ఇక్కడ విఎస్ఏక్యూస్, ఇక్కడ ఎల్ఏక్యూస్. ఇలా చాప్టర్ వైజ్ గా చాప్టర్ లో ఉన్న ఆ కాన్సెప్ట్స్ ఏంటి అలా కవర్ చేయండి. ఫస్ట్ మండే 2A and 2B కవర్ చేసేయండి అమ్మా. అది అయిపోయిన తర్వాత ట్యూస్డే రోజు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసేయండి. ఫిజిక్స్ ఒక చాప్టర్ ఒక రోజు, కెమిస్ట్రీ ఒక చాప్టర్ ఒక రోజు, డన్. సో మండే ట్యూస్డే ఐపీకి ఇచ్చేసారు. ఐపీ అయిపోయిన తర్వాత వెన్స్డే నుంచి ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే, మీకు ఏ చాప్టర్ వచ్చితే ఆ చాప్టర్ ఫాలో అవ్వండి. నా సజెషన్ ఏంటంటే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 2A లో కాంప్లెక్స్ నెంబర్స్ చేశారమ్మా. సో వెన్స్డే రోజు కాంప్లెక్స్ నెంబర్స్ ఎంసెట్ PYQs ప్రాక్టీస్ చేయండి. కొంచెం క్లాస్ ఏదో ఒక 1 షార్ట్ క్లాస్ వినేసేసి దెన్ స్టార్ట్ సాల్వింగ్ ఎంసెట్ PYQs ఆఫ్ ఇక్కడ ఏ చాప్టర్ అయితే చదివారో మండే రోజు ఆ PYQs చేయడానికి ట్రై చేయండి అమ్మా. సేమ్ వెన్స్డే అయిపోయిన తర్వాత థర్స్డే రోజు ఇక్కడ 2B లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇంటిగ్రేషన్ చేశాను. సో ఇంటిగ్రేషన్ కి సంబంధించిన PYQs ట్రై చేయండి. సర్కిల్స్ చేశాను, సర్కిల్ కి సంబంధించిన PYQs రివైజ్ చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ PYQs కవర్ అయిపోతాయి. సిమిలర్లీ సేమ్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. ఇక్కడ నేను ఫిజిక్స్ ఏ చాప్టర్ అయితే ఐపీకి చదివారో దాని మీద PYQs చేయండి. కెమిస్ట్రీ ఏ చాప్టర్ అయితే చదివారో దాని మీద PYQs చేయండి. ఎన్ని PYQs ప్రాక్టీస్ చేయాలి మేమంటే పర్ డే అట్లీస్ట్ 30 PYQs చేయండి. అది అట్లీస్ట్ నాన్న మినిమం, దానికన్నా తగ్గద్దు. మినిమం 30 PYQs చేయండి ఎవ్రీడే. ఈవెన్ మ్యాథ్స్ కి కొంచెం ఎక్కువనే ఇవ్వండి. నెక్స్ట్ సండే రోజు ఫస్ట్ ఇయర్ సిలబస్ రివైజ్ చేయండి. ఎందుకు వీక్ అంతా సెకండ్ ఇయర్ చదువుతున్నాం మనం, మరి ఎంసెట్ లో ఫస్ట్ ఇయర్ కూడా ఇంపార్టెంటే కదా. సో సండే రోజు ఒక మ్యాథ్స్ ఒక ఫిజిక్స్ అంటే 1A ఫిజిక్స్ 1B కెమిస్ట్రీ ఇలా చదవండి. 1A అండ్ ఫిజిక్స్ ఒక సండే, నెక్స్ట్ సండే 1B అండ్ కెమిస్ట్రీ అలా చదవండి. రెండు సబ్జెక్ట్స్ సండే రోజు కవర్ చేయండి ఫస్ట్ ఇయర్ సిలబస్. ఇలా ఫాలో అవ్వండి అమ్మా. అటు మీకు ఎంసెట్ బ్యాలెన్స్ అవుతుంది, ఇటు ఐపీఈ కూడా బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దేన్ని వదిలేయద్దు, రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. అది చదివి ఇది వదిలేస్తాను, ఇది చదివి అది వదిలేస్తానని పెట్టుకోవద్దు. రెండింటిని ఇలా బ్యాలెన్స్ చేయండి, మీకు ఖచ్చితంగా ఎనఫ్ టైం సరిపోతుంది. ఆల్సో సండే టైం మిగిలితే రైట్ మాక్ టెస్ట్, ఫుల్ లెంత్ టెస్ట్, అన్ని ఫుల్ లెంత్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. సండే రోజు టైం మిగిలితే ట్రై టు రైట్ ఫుల్ లెంత్ టెస్ట్. ఓకేనా. నెక్స్ట్ జేఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జేఈ ఆస్పిరెంట్స్ కి టైం చాలా 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 తక్కువ ఉంది, రైట్. మరి తక్కువ టైంలో జేఈనా ఐపీఈనా మ్యామ్ అంటే ఫస్ట్ థింగ్, ఒకవేళ నాకు ఐపీ మీద నమ్మకం ఉంది, నేను పాస్ అయిపోతా, నాకు మంచి పర్సెంట్ వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ప్యూర్లీ జేఈ మీద ప్రిపేర్ అవ్వనమ్మా. ప్యూర్లీ జేఈ మీద ప్రిపేర్ అవ్వండి. కానీ లోపల ఎక్కడైనా భయం ఉంటే ఐపీఈ నేనేమన్నా ఫెయిల్ అవుతానేమో అదేమందరితో డిస్కస్ చేయక్కర్లే మీరు, బట్ యూ విల్ బి హ్యావింగ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్స్, రైట్. సో ఆ భయం గనక ఉంటే మాత్రం వీక్ లో ఒక రోజు ఐపీఈకి ఇవ్వండి అమ్మా. ఖచ్చితంగా ఒక రోజు ఐపీఈకి ఇవ్వండి. ఒక్క రోజు మనం ఇటు సాక్రిఫైస్ చేసేది మాత్రం ఏం లేదు. ఇక్కడ కూడా నువ్వు నేర్చుకుంటుంది అదే మ్యాథ్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీని. వీక్ లో ఒక్క రోజు ఐపీకి ఇప్పటి నుంచే మ్యామ్ నాకు ఇంకో 1 month జేఈ ఉంది అంటే తప్పదు మనకి, తర్వాత ఐపీ కూడా ఇంపార్టెంట్. ఆ తక్కువ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఐపీ రాకపోతే కష్టం అయిపోతుంది అన్న, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాం. సో అలాంగ్ విత్ జేఈ వీక్ లో ఒక్క రోజు ఐపీకి ఇవ్వండి. నెక్స్ట్ ఆ తర్వాత ఈ డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది రీసెంట్ గా నేను మీకు ఒక వీడియో ఇచ్చానమ్మా. హోమ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఎలా టైం టేబుల్ అరేంజ్ చేసుకోవాలి, ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అని రీసెంట్లీ ఒక వీడియో చేశాను. అంటే ఏ టైంకి లేవాలి, ఏ టైంకి చదువుకోవాలి, ఏ టైంకి ఎగ్జామ్స్ రాయాలి, ఏ టైంకి PYQs ప్రాక్టీస్ చేయాలని రీసెంట్లీ ఒక వీడియో ప్రొవైడ్ చేశాను నేను. ఆ వీడియో చూడండి, ఈ 4 days ఏం చేయాలో అర్థమవుతుంది. నెక్స్ట్ సాటర్డే రోజు 50 PYQs ప్రాక్టీస్ చేయండి. చూడడానికి పెద్దగానే కనిపిస్తుంది కానీ బట్ డూ ఇట్, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది మీకు. ఎంత ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంతమంది. 50 ఫ్రమ్ మ్యాథ్స్, 50 ఫ్రమ్ ఫిజిక్స్, 50 ఫ్రమ్ కెమిస్ట్రీ PYQs ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎవ్రీ సండే 2 మాక్ టెస్ట్ రాయండి అమ్మా. పొద్దునే ఒక మాక్ టెస్ట్ అయిపోగానే అనాలిసిస్, కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఈవినింగ్ ఒక మాక్ టెస్ట్ అయిపోగానే దాని అనాలిసిస్, అలా చేయండి. ఈ 4 days ఏంటి అనేది నేను మీకు రీసెంట్ గానే ఒక వీడియో ప్రొవైడ్ చేశాను. మార్నింగ్ పర్సన్స్ కి అయితే ఏ టైం టేబుల్ ఫాలో అవ్వాలి, నైట్ పర్సన్స్ కి అయితే ఏ టైం టేబుల్ ఫాలో అవ్వాలి అని యూ కెన్ వాచ్ దట్ ఫర్ దిస్ షెడ్యూల్. ఓకేనా. ఇలా రిమైనింగ్ డేస్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. స్టార్ట్ ప్రిపేరింగ్, రెండింటిని బ్యాలెన్స్ చేయడం. ఇప్పటి నుంచే మీరు ఇంకా బ్యాలెన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. నేను ప్యూర్లీ ఎంసెట్ చదువుతా, ప్యూర్లీ జేఈ చదువుతా, ప్యూర్లీ ఐపీ చదువుతా అంటే అయిపోదు. అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. ఓకేనా. దట్స్ ఇట్ నాన్న. అండ్ ఇదే సేమ్ టైం టేబుల్ ఫస్ట్ ఇయర్స్ కూడా ఫాలో అయిపోవచ్చు. ఫస్ట్ ఇయర్స్ కూడా సేమ్ ఇక్కడ 1A 1B చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసి 1A లో ఏం చేశారో అది PYQ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1B లో ఏం చేశారో ఆ PYQ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ ఏం చేశారో ఆ PYQ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ ఏం చేశారో ఆ PYQ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సండే రోజు టేక్ రెస్ట్. ఫస్ట్ ఇయర్స్ అప్పుడే అంత స్ట్రెస్ తీసుకోవద్దు, టేక్ రెస్ట్ ఆన్ సండేస్. సో ఫస్ట్ ఇయర్స్ కూడా ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సేమ్ షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు. జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్స్ ఈ షెడ్యూల్ ఫాలో అయిపోవచ్చు. ఓకే. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.